సాత్రాజికి నీ కడగట్టి చూపలే నాకు కనకాభిషేకములే నేరుగమా అంపతూరిగా కల్పమన పట్టు తొప్పుట మన పవళించను కందిపోవు నీ సుందర సుకుమార దేహము దారుతయ్యా కఠిన స్పర్శ పాడగద మగువులకు నగవులు బిగులు అందకించుడు కాని ఎడతెగని సగములు కాదు పలుక ఏలనే ప్రియ పలుక వేలనే మౌనము మారాయిన కన్నా బాధ కాదు మేలుకో ప్రియ ఈ ప్రణయ సామ్రాజ్యం ఎందుకో కూర్చుండవా మీ మేలు కలుసులు దినమంతయు ఎచ్చటెచ్చటలో జోలపాటలు పాడి దివాసమున వచ్చి మేలు కలుపులు పాడుతుందిరా ఇంతవరకు ఏ కాంతామని ఏ కాంత సేవలో గడిపించో ఏమిటి వారు అకారణ సందేహంతో అలవటించదు నా సందేహం సకారణమే దక్షిణ నాయకులు అవతార పురుషునికే శివమెత్తించిన ఆ నవసతి నీకు తెలియని నవసతి నాకెక్కడున్నది సత్య నాకున్న అససతులలో మీరే కదా ఈ ప్రసతిని తమరాడు ఇష్టములకు బతుకలకాయి నేడు నా పెట్టిన దినమంతయు నాతోనే ఉండవలేనని నిన్న నేను కోరినప్పుడు తమరు ఏమంటే సరే అంటే కానీ తమరు చేసేది ఈ దినమంతయు నా ఇంటికి రాక నా కంటికి కానరాక నన్నెంత చోపు పెట్టితే అత్యవసర పరిస్థితి అట్లా వచ్చినది సత్య నిత్యము తమరాడు అసత్యముల బ్రతుకు సత్యభామ ఎదుగుదా సత్యములు అయ్యో పాపం ఎంతటి అమాయకులు అత్యవసర పరిస్థితి అట్లా వచ్చినది సత్య ఏమిటో అంతటి అత్యవసర పరిస్థితి నేడు తన జన్మదినమని రుక్మిణి ఆహ్వానించగా నీకు చెప్పే కదా ఉదయమచ్చడికి ఆమెను ఆశీర్వదించి ఇచ్చడకు వచ్చుడుకు బయలుదేరినంతలో వెంటనే రావలసినదిగా ధర్మరాజు పంపిన దూరం వచ్చింది అతనితో ఇంద్రప్రస్థమరిగి ఇదిగో ఇప్పుడే వచ్చింది సత్య వచ్చను నాటకాల నాటకాలరాయినా అతడెవరు అదే తమరాడు సైనికులకు స్నానము వేయువాడు అవును అతడు నారద మహర్షి ఆ విషయం పట్టించుడు ఇంద్రప్రస్థం ఎందుకు పాండవులు దిగ్విజయాత్ర జరిపి రాజసూయము నచ్చుతున్నారు రేపే అవబృత స్నానము ధర్మరాజులకు కొన్ని ధర్మ సందేహములు కలిగినవి ఆ విషయమై చర్చించడమే వెళ్ళవలసి వచ్చినది వెన్న ముద్దల కోసమో కన్నె ముద్దల కోసమో ఎన్నెన్నయో అబద్ధములాడితే ఈ మాటలు నేనెట్లు నమ్మగలను అవి అన్నీ చిన్నతనమా ఇప్పుడు మనసులో మనసుగా ఉన్న నీతో అసత్యమాడుతున్నా సత్య అసత్యమాడరు నిజము చెప్పండి నా కన్నుల దాచుకుందు ప్రణయ సీతల చందన
అపహసించితిరా? మీరు కాక మీ పదిలో చెయ్యి ఆ మేడగాడు నన్ను విస్మరించి మీ పెద్ద భార్య రుక్మిణనే పొగిడాను. తమరు ఆనందంతో ఆలోచించడం అర్థమేమి? పైగా సొంతగా నవ్వుకుంటున్నట చేతులకు అంతకులకు పరోక్షముగా నన్ను అవకాశించకు కదా. వెళ్ళవచ్చు తమ రచనగా వెళ్ళవచ్చు. సత్య, జరిగినది ఏదో జరిగినది పోనీ. నీ అలుగు తీర్చుకు పరిహారంగా నన్ను ఏమి చేయమో చెప్పు. సత్య, నీవు కోరినట్లు చేయదు సత్య. ప్రియా, కఠిన శిలాసములపైన నా మణిమయ కిరీటము ధరించి ఈ మృగాలను పరపలము గాయపడలేదు కదా. ఏది నీ పవిత్రము? తమ తిరుగు నా తిరుగులు చెంత గమనించలేకపోయింది. మహాపచారము చేసి పొరపాటున కాలు తగినని విస్మరించాడు. సత్యభామాదేవి భర్త తిరుమలే కాలుతో తగినని ప్రచారం చేయదు. మగనిని మొత్తి మగతాలకెక్కి మొర పెట్టుకున్న మగవులు కూడా కలరు. కావున లోకునట్లు తలంచుటకు అవకాశమున్నది సత్య. నేను ఈ నేరము కోరి చేసినది కాదని తమ్ముడు గ్రహించిన చాలు. నాకు తెలియదా సత్య? నీ నేత్రాధరములందరే కాదు, నీ కర చరణములందును కడకు నీ కాలి కోటి ఎందును ప్రణయమే పల్లవించుచుండును. నీ పాదము నా కిరీటమునే తాకినది కాని లలాటమును తాకిన ఎంత హాయిగాను లేదు. సత్య, మన మధ్య ప్రణయ కోపాలకు విరహతాపాలకు తప్ప పాపాలకు శాపాలకు తాగులేదు. పొలయలతో నీ అమ్మను ఎక్కించిన దశమా వగలు రగిలే నీ దిగి కౌపిక మీ ముద్దు ముచ్చట్లు మనసులు మధురభావ సంవర్ధమలైనప్పుడు నీరెండ రేయండ కాదా, ఊరిల్లు పొగరిల్లు నారదుడా? ఇప్పుడు ఎక్కడికి? జలజ, ఎక్కడ జరిగినది నారదుడు చూడలేదు కదా? లేదు ప్రభు. నీవును చూడలేదా? ప్రభు. సరే, నీవు పోయి పెద్ద రథము సిద్ధము చేయకు. నారదుడు గాలితో కయ్యము కల్పించును, మోకాలికి బోడికలకు ముడిపెట్టును. అతనితో జాగ్రత్తగా నుండుకుమా. రాను ఆ తంపుల వారికి తగిన శాస్త్ర చెప్పేదాన్ని. ఇది సత్యభామాదేవి కోపగృహమయ్యా. ఇతడు కూర్చుండుకు కుడిచీరుడు. మనము సమావేశమ మందిరముకు పోయి మాట్లాడుకుందాము. రమ్ముదాస ఆకాశ గమని వలన కాలు కలుపు పని లేక పదములు మొదలు కట్టుతున్నవి. కొంతసేపు నిలుచుండుట ఆరోగ్యములకు మంచిదేమో. నీ వంటి బ్రహ్మర్షిని నిలువబెట్టి మాట్లాడటం మర్యాద కాదు కదా నారద? మన మధ్య మర్యాదలేమిటి? మనము తాత మనుమలము కదా. ఇప్పటికాల కాంతముల బావి వర్తలు ఎప్పుడేలా ఇవన్న మాట నిజమేనమ్మా. నాయనమ్మ నన్ను నాయనమ్మ అని పిలిచి రాని ముసలి తరపు నా కంట కట్టకూడదు. ఏదో మాట వరుస కట్టింది కానీ నీకు వార్ధక్యం ఆపాదించుటట్టు కాదు. నిండు ఎవ్వని విరాజిత సౌందర్య ముసలితనమా. అమ్మా, నీ కంటి ఎరుపులకు కారణము నీ కడుపు మంట కాదు కదా. ఈ కడుపు నిండినది కదా,
ఆ కడుపు మండిన మీకే సాటి లేని నేటి సంపదలున్న నీకు లోటేమిటమ్మా? లోటు వల్ల కాదు, తమరాడు నాటకము వల్ల. దేవలోకము నుండి తెచ్చిన పారిజాత పుష్పములకు రుక్మిణియే అర్హురాలని చెప్పితిరట. అవును, చెప్పి తిని ఆ మాట నిజమే. ఏ ఆ పుష్పములకు నా అర్హత చాలదా? కాదమ్మా, నీ అర్హతకు ఆ పుష్పము చాలదు. అయ్యో నారదా, ఏమంటారు మహర్షి? నా అర్హతకు ఆ పుష్పము చాలదా? అవునమ్మా, ప్రతిదినము సమంతకమనిచ్చు బంగారముతో ప్రపంచమునే కొనగల నీ అర్హతను ఒక్క పుష్పం ఇచ్చి తక్కువ చేయగలనా? నీ యోగ్యతకు తగినట్లుగా ఇవ్వగలనా? పారిజాత వృక్షమే కావలేను, మరి అది నేను చాలేను కదా. నారదా, నారదా, సమరూపుడు ప్రభు, నా యోగ్యతకు పారిజాత వృక్షమే కావాలన్నయ్యారు. అవునమ్మా, ఈ లోకములకు ముఖ్యంగా నీ సపత్ని లోకములకు నీ యోగ్యత ఆధిక్యత తెలియవలనన్నా నీ సవతికి పుష్పం ఈ పురుష పుంగవుడే పారిజాత వృక్షము తెచ్చి నీ ఉద్యానవనం నాటవలను. అప్పుడు కదా నీ గొప్పతనం తెలియదు. అయ్యో నారదా, ఏమయ్యా మాధవ, పారిజాత వృక్షము దేవలోకములో దేవేంద్రుని ఆధీనములో నందనవనములో నుండునయ్యా, అది నాకెట్లు లభించును? దేవేంద్రుడు నీ సోదరుడే కదా ఉపేంద్ర. అది కాదయ్యా తాపసోత్తమా. మరి ఏమిటయ్యా పూరికోత్తమా? పారిజాత వృక్షము నా మెట్టిన దినము కానుకగా ఇప్పుడే కదా నా పాదములు పట్టుకుని ప్రమాణం చేస్తుంది. భార్య పాదములు భక్త పట్టుకున్నట్టుగా. ఓహో, అది ఒక శృంగార ప్రక్రియ కాబోలు. నారద, నీవు బ్రహ్మచారివి, నీకెందులుగయ్యా భార్యాభర్తల శృంగార ప్రక్రియలు? భార్య పాదములు పట్టుకున్నట శృంగార ప్రక్రియ? అవును, నేను సన్యాసిని కదా, నా వ్యక్తి తెలియను. ఎవరికి చెప్పకుండా పోయిందిరా? ఏమిటమ్మా, నా చెవిని పడిన రహస్యము వేరొక చెవిని వేయకున్నా నా కడుపు ఉబ్బిపోవనే ఎవరికి నీ చెప్పగా ఎట్లుండగలను? పోనీలే, ఇద్దరికి మాత్రమే చెప్పుదులే. అడిగిన వారు అడగని వారు. నారద, కలహబోధుడు కావున నీ కడుపు నింపుకొనుటకు కలహములు కల్పించింది, అందులకు నా గృహమే దొరికిన కదయ్యా. విందులు చేయకున్నాను నాపై నిందలు మోపమయ్యా నందనందన. నేను బ్రహ్మచారినైనను ఆలుమగలకు చెలిమినే చేకూర్చును కానీ కలహములు కల్పించదు. అయినను నిందు కలహ కారణమేమున్నది? సత్యభామాదేవి గొప్పతనము జగద్విఖ్యాత మగుడకు మార్గము చెప్పుకుని అంతే. ఇక పారిజాత వృక్షము తెచ్చుటయో మానుటయో అది నీ ఇష్టము. వాలు గిల్లి ద్వాపాడు చుట్టివా నారద? ప్రభు, తమరు పారిజాత వృక్షము తేవలసినదే. మరలా ముసుగు పెట్టుదువా? వరదు తప్పక తెచ్చేదరు సత్య. అదృష్టమన్న నీదేదమ్మా శాస్త్రాజుకి. శ్రీవారి వారితో శాశ్వతంగా నా పైన నిలిపిన కదా నిజమైన అదృష్టం. అట్లయినా పుణ్యక వ్రతం ఆచరింపము. దాని ఫలితం ఏమిపోయిందిరా? ఆ వ్రతం ఆచరించిన ఈ భర్త నీకు మాత్రమే వశుడై ఉండనమ్మా. అటుపై నీ ఆంగడ ఈ సత్యాపతి అటులైనా వ్రత విధానము సెలవించుకునిద్రా? భర్తను సర్వాలంకార పూజితుని కానీ నా వంటి సర్వసంగ పరిత్యాగికి దానం ఇవ్వను. భర్తను దానం ఇచ్చుటయా? దానమిచ్చి తులాభారం జరిపించి తిరిగి పరిగ్రహించవలను. భర్త బహున సభకు నవరత్న కనకాదులను శాసన చూసి ఇచ్చి భర్తను తిరిగి స్వీకరించుట. ఆ పని కదా. ఆ విధముగా చేసినచో నీ భర్త నీకే వసుడైంది కాక తాళి కట్టిన భర్తను దానమిచ్చిన ప్రథమ మహిళగా, కాపురము చేసిన కాంతుని వెల ఇచ్చికొన్న ప్రథమ మహిళగా ఈ పేరు ఈ చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటున్నమ్మా. అదినైనా తమరే దానం స్వీకరించి వ్రతము పూర్తి చేయగలరు. నాకు అభ్యంతరం లేదు, కానీ ఈ శృంగార దత్తాకరణతో గల బంగారము నీ దగ్గర ఉన్నదో లేదో ముందే ఆలోచించుకును. నీ దగ్గర ఉన్న ధనముతో తోచలేనిచో ధనమున్న వారికి ఆమె వేయదు. నా దగ్గరున్న బంగారంతో శ్రీవారిని ఒక్కసారి కాదు 1000 సార్లు తోచగలరు. శ్రీవారి పరువు నాకు తెలియదు. అది తెలిసినచో అందరూ తెలిసినట్లే. నారదా, నీ కడుపు నిండి కదా? ఒట్టి మాటలతోనే నీకు కొండవి కాక
ఎందుకైనా ఈ చలని వేళ వచ్చింది. అందులకు కాదయ్యా నా సందేహము తీర్చువని. సందేహమా? ఏమది? ఇంద్రప్రస్థమున పాండవుల కొరకు మయుడు నిర్మించిన సభాభవన మధ్యమున జలకోపమున్నదట. అవును, ఉన్నది. మయసభను చూసి తిరిగి ఇప్పుడే వచ్చింది. గృహ మధ్యమున జలకోపం ఉన్న వాస్తు ఫలితమేమి? నీవును వాస్తు శాస్త్ర పండితుడివే కదా, ఆ సంగతి నన్నే అడుగునేలా? ఆహా, భార్య భర్తను కనుట వాస్తు దోష ఫలితమాయని. నారదా, నీవు బ్రహ్మచారివి, నీకెందులకయ్యా సంసారుల సరాగాల బాధ? ఓహో, భార్య భర్తను కనుట సరాగమా? కావచ్చు, నేను బ్రహ్మచారిని కదా, నాకెట్టు తెలియదు. నీకు తెలియదు, ఆ సంగతి నన్నే అడుగునేలా? శాస్త్ర పాండిత్యము కన్నా అనుభవ జ్ఞానము మిన్న అనందుడు. గృహము గృహణీ లేని నాకు అట్టి అనుభవం ఎట్లు కలుగును? నీవు ఏకకాలమున 8 కాపురములు చేయుచున్నావు కనుక నీకేమైనా అట్టి అనుభవం ఉన్నదేమో అని. ఇక భార్య భర్తను కనుక వాస్తు చేత ఫలితమే అయినా ప్రజలను జాగ్రత్త వహించలేదు కదా. ఇంతకు కృష్ణ, మయసభలో ఆ వాస్తు దోషం లేవు కదా? నీవే చూడుము. ఇంతకే వెళుతున్నాను. రేపటి దినమున అవభృత స్నానం ఆచరించి నూతన సభాభవన ప్రవేశ మహోత్సవం జరిపి ఆ సభలో ఉత్తమోత్తములకు అగ్ర పూజ చేయుదురట. ఆ వేడుక చూసినప్పుడు సమస్త దేశాధీశులు వెళుతున్నారట. మరి నీవు వెళ్ళటలేదా? సత్య సమేతుడనే ఇప్పుడే బయలుదేరు. నేను నువ్వు అస్తినాపురం వెళ్ళి ఆ చక్ర నుండి ఇంద్రప్రస్థం వచ్చి తిరిగి నీ దర్శనము గావించుకుంది. మంచి సెలవమ్మా సాతాజితి. మునీంద్ర, ఏమిటమ్మా? తమరు సర్వసంగ పరిత్యాగులు కదా, వ్యాపారంతో వచ్చే ధనం ఏమి చేయుదురు? ధనము నాకెందుకమ్మా? వ్రత విధానం అటువంటిది. ధనమైనను తులసి జల సర్వము సర్వాంతర్యానికే సమర్పితము. అన్యదా భావించినందులకు మాటలను మన అందరినీ ఆడించి పాడించువాడు ఆ జగన్నాటక సూత్రధారి. సెలవు. భలే మంచి వేదం కులపాదసారం, భలే మంచి వేదం కులపాదసారం, త్రిలోకాలములు చేటి చేటి వేదం, త్రిలోకాలములు చేటి చేటి వేదం, భలే మంచి భలే మంచి భలే మంచి వేదం కులపాదసారం. సత్య, మనం ఇప్పుడే ఇంద్రప్రస్థ మరుగులేదు. నీవు పన్నీట జలకమాడి బంగారు జాలము కట్టి పైన మరుగో సిద్ధమగము. బహుమతులు అందుకొనటకు పట్ట మనుషులు వెంట ఉండి పరిచర్యలు చేయుటకు మేము కావలేనా? ఇంట నుండి వారి కంటే వెంట నుండి వారికే మన్నది ఎక్కువ. మేళతాళ మంగళ ధ్వనులతో, వందిమాగదల కైవారములతో, భక్తజనుల జయ జయ ద్వారములతో పల్లకి ఎక్కి ఊరేగు భాగ్యము ఉత్సవ విగ్రహాలకే పట్టును గాని గర్భగుడిలో నున్న మూల విరాట్టుకు పట్టదు. అంటే నేను ఉత్సవ విగ్రహంలోనియా తమ అభిప్రాయం? విపరీతాతులు తీయకు. నా మాటలే తమరికి విపరీతం. ఇంత మాత్రమే కనుక ఏది నవ్వు? ఆలు మగల అలకము అద్దము మీద ఆవాలుగానే ఉండవలేదు గాని అగ్గి మీద గుడ్డునిమలా మండరాదు. అన్ని ఋతువులు ఆమనులు కావలేదన్నా ప్రతి రాత్రి నవరాత్రిగా ఉండవలసిన భార్య తాను భర్తను గెలువవలెను. ఓడి గెలుచుట అదెట్లు? అనుభవైక వైద్యం. ఆలోచింపము, ఆగ్రహము కలిగిన నన్ను శిక్షింపము. అంతేకాని మూటి ముడిచి దూరము కాకుము. తమరిని నేను శిక్షించుటయా? ఏమిటో ఆ శిక్షలు చెప్పము. మరి కోపతాపమును విడిచి నెమ్మితో గారముతో నన్ను ఎలుకొరుము.